వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో మనం సాధారణంగా దక్షిణ గృహాలు అంటే దక్షిణం గనక మనకి రోడ్డు ఉండి దక్షిణం గృహంలోకి వెళ్ళే వాళ్ళు చాలామంది, అంటే ఒకప్పుడు ఏంటంటే తూర్పు ఉత్తరం అంటే ఈశాన్యం ఫ్లాట్ కావచ్చు, లేకపోతే తూర్పు ఫ్లాట్ కావచ్చు, లేకపోతే ఉత్తరం ఫ్లాట్ కావచ్చు. ఈశాన్య భాగాన్ని మనం వదులుకొని గృహ నిర్మాణం చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఈశాన్యం అనేది కొద్దిగా గృహం కన్నా అల్లంగా ఉండవచ్చు. పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల దానికి ఏమి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ దక్షిణ గృహాలు ఏదైతే దక్షిణ భాగంలో మనకి రోడ్డు ఉండి ఆ గృహం నిర్మాణం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంతమందికి వెడల్పు అనేది తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే 25 లేకపోతే 20 లోపు కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే స్థలం 20 లోపే మనకి వెడల్పు అనేది ఉండటం అవకాశం ఉంటుంది చాలామందికి. సో ఈ విధంగా ఉన్నప్పుడు చాలామంది ఆ నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలంలో ఏం చేస్తున్నారంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆ స్థలం మనకి తక్కువ ఉంటుందో నిర్మాణం ఒకటే భాగంగా చేసుకోవాలని చెప్పి నైరుతి భాగాన్ని పార్కింగ్ కింద వదిలే పరిస్థితులు ఉన్నాయి. లేదంటే ఆగ్నేయ భాగాన్ని కొంత, అంటే ఒకవేళ 20 పైన కనుక ఉంటే, అంటే స్థలం కనుక 22, 23 ఉన్నా కూడా ఆగ్నేయ భాగాన్ని తూర్పు ఈశాన్యం లేకపోతే ఉత్తర ఈశాన్యం ఎలా వదిలేస్తున్నారో ఆ విధంగా ఆగ్నేయ భాగాన్ని కూడా వదిలి నిర్మాణాలు చేస్తున్నారు. అంటే దాని పార్కింగ్ కింద కొద్ది లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే స్పేస్ వదులుకునే పరిస్థితి ఉండదు, గేటు తీయంగానే డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ఒకవేళ మెట్ల నిర్మాణం నైరుతిలో దక్షిణ నైరుతిలో ఏర్పాటు చేయడం కూడా తప్పే. సాధ్యమైనంత వరకు ఇలా గృహాలు ఉన్నప్పుడు ఒకవేళ కింద గ్రౌండ్లో మనం వద్దు పార్కింగ్లో కావాలనుకున్నప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఉత్తరం దాకా కూడా వదులుకోవడం అనేది మంచి పద్ధతి. ఇన్ కేస్ 20 పైన ఉందనుకోండి, అంటే గృహ నిర్మాణమే 22, 23 ఉందనుకోండి, సొగ భాగం వదులుకోండి. ఒక 8 అడుగులు 9 అడుగులు మీకు ఎంత పార్కింగ్ అవసరం అవుతుందో అంత పార్కింగ్ అనేది దక్షిణం నుంచి ఉత్తరం దాకా వదులుకోండి. అంతేగాని ఓన్లీ ఆగ్నేయ భాగాన్ని మాత్రం పార్కింగ్ చేయటం వల్ల, లేకపోతే నైరుతి ఆగ్నేయ భాగాల్ని, ఎందుకంటే మనం చూసిన గృహంలో కింద భాగంలో అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆగ్నేయ భాగాన్ని కొంత భాగం జస్ట్ ఏదో లోపల రాగానే హాల్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో కొంత ఓపెన్ స్పేస్ అనేది చేయటం జరిగింది ఆ ఇంటికి. సో ఆ విధంగా కనుక మనం వదిలేమనుకోండి, ఖచ్చితంగా ఆ గృహంలో స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆరోగ్య పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు దక్షిణ భాగం రోడ్డు ఉన్న వాళ్ళు నిర్మాణం చేసుకునేటప్పుడు పార్కింగ్స్ ప్రదేశాన్ని ఏ విధంగా వదులుకోవాలనేది 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇలాగా అంటే తూర్పు ఉత్తరం స్థలాలకి గనక మనం ఈశాన్యంలో పార్కింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా అదే విధంగా తీసుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు ఫస్ట్ వీడియోస్లో కొన్ని చెప్పడం జరిగింది, గృహానికి కావచ్చు లేకపోతే దేనికైనా పార్కింగ్ విధానం ఏ విధంగా తీసుకోవాలని చెప్పి. సరే, ఈ మధ్య ఏంటంటే కొద్దిగా ఎక్కువ భాగం ఈ విధంగా ఎక్కువ మంది చేస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ విధంగా కాకుండా చక్కగా ఆ నిర్మాణం చేసుకునేటప్పుడే మనకి, ఎందుకంటే ఒక నిర్మాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా 60 సంవత్సరాలు ఆలోచించాలి అనేది మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ పార్కింగ్ నిర్ణయం అనేది ఇవాళతో అయ్యేది కాదు. మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళ తర్వాత మనం గృహం పెద్దది చేసుకునేటప్పుడు ఏ విధంగా కావాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. ప్లస్ దక్షిణానికి మాత్రం సాధ్యమైనంత వరకు దక్షిణ ఆగ్నేయాన్ని వదలటం కానీ లేకపోతే నైరుతి భాగాన్ని వదలటం కానీ చేయొద్దు. ఎందుకంటే పార్కింగ్ అనేటప్పుడు మనకు తెలియకుండానే కొద్దిగా డౌన్ చేయాల్సి వస్తుంది, అంటే పల్లం చేయాల్సి వస్తుంది. తూర్పు ఈశాన్యం లేకపోతే ఉత్తర ఈశాన్యానికి పల్లం అనేది ఉండాలి కాబట్టి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేదు. కానీ దక్షిణ భాగం మనం లేకపోతే నైరుతి భాగాన్ని పార్కింగ్ కోసం పల్లం చేస్తే గృహం అంతా ఒక హైట్లో ఉంటుంది, అంటే ఉత్తర భాగం అంతా హైట్ అయిపోతుంది, దక్షిణ భాగం అంతా కూడా డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇలా నిర్మాణం చేసేటప్పుడు మాత్రం, ఎందుకంటే నిర్మాణం చేసిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే కొంతమంది అలాంటి ఇల్లు ఉన్నవి కొద్దిగా ఇబ్బంది పడి అమ్ముకోవాలన్నా కూడా ముందుకెళ్ళే పరిస్థితులు ఉండవు, అది అలా నడుస్తూనే ఉంటాయి.
ఎందుకంటే అశాస్త్రీయంగా వాస్తు చూసి దాన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఎవరు కూడా ఆ విధంగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నిర్మాణం అప్పుడే కొద్దిగా మనం అది ఆలోచన చేసుకొని ఎంత భాగం మనకు కావాలి అని అనుకున్నా కూడా సాధ్యమైనంత వరకు పడమర కావచ్చు, లేకపోతే దక్షిణ భాగం ఉన్న రోడ్డు ఉన్న వాళ్ళు మాత్రం ఆ పార్కింగ్ నిర్ణయాన్ని మాత్రం కాస్త ముందే కరెక్ట్గా నిర్ణయం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.